దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి నిత్యం వేలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. రామయ్య దర్శనానికి ముందు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానం చేయడం భక్తులు ఆనవాయితీగా భావిస్తారు. అయితే ఇప్పుడు గోదావరి స్నానఘాట్లో వెళుతున్న భక్తులకు బురద, చెత్త చెదారం స్వాగతం పలుకుతున్నాయి. గత నెలలో వచ్చిన భారీ వరదలతో స్నానఘాట్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. వరద నీరు తగ్గినా ఘాట్ల వద్ద పేరుకుపోయిన బురద వ్యర్థాలు మాత్రం అలాగే ఉండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో వచ్చిన భారీ వరదలతో భద్రాచలం వద్ద గోదావరి స్నానఘాట్లు పూర్తిగా నీటమునిగాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరదతో కొట్టుకొచ్చిన చెత్తా చెదారం, పాత దుస్తులు, ఇతర వ్యర్థాలు ఘాట్ల వద్ద భారీగా పేరుకుపోయాయి. ప్రస్తుతం వరద నీరు తగ్గటంతో ఘాట్లపై బురద బయటపడింది. దీనికి చెత్తా చెదారం కూడా తోడవటంతో పరిసరాల్లో దుర్గంధం వెదజల్లుతోంది. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానం చేద్దామని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ఈ పరిస్థితి తీవ్ర నిరాశ కలిగిస్తోంది. కొందరు భక్తులు బురదలోనే జాగ్రత్తగా నడుచుకుంటూ గోదావరిలోకి దిగుతుండగా మరికొందరు పరిస్థితిని చూసి స్నానం చేయకుండానే వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం సుమారు 15 అడుగుల మేర ఉన్నట్లు చెబుతున్నారు. నీటిమట్టం క్రమంగా తగ్గుతున్నా భక్తులకు మాత్రం బురద కష్టాలు తప్పటం లేదు. బురదను తొలగించేందుకు నీటి పైపుల ద్వారా శుభ్రం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే బురదను పూర్తిగా తొలగించకుండా నీటి ప్రవాహంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నారని భక్తులు చెబుతున్నారు. దీంతో కొద్దిసేపటికే మరో చోట బురద పేరుకుపోయి సమస్య మళ్లీ మొదటికే వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భక్తులు స్నానాలు చేసే ప్రాంతంలోనే బురద ఎక్కువగా ఉండటంతో గోదావరిలోకి దిగేందుకు జనం జంకుతున్నారు. గోదావరి స్నానఘాట్లను పరిశుభ్రంగా ఉంచడంలో దేవాదాయ శాఖ, గ్రామ పంచాయతీ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలని భక్తులు కోరుతున్నారు. వరద తగ్గిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన బురద, చెత్తా చెదారాన్ని తొలగించాల్సి ఉన్నా పూర్తి స్థాయిలో పనులు జరగటం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దుర్గంధం కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఘాట్లను పూర్తి స్థాయిలో శుభ్రపరచడంతో పాటు భక్తులు సురక్షితంగా గోదావరిలోకి దిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. రామయ్య దర్శనం కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి భద్రాచలం వచ్చే భక్తులకు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానం ఓ ప్రత్యేక అనుభూతి. కానీ ప్రస్తుతం ఘాట్ల వద్ద పేరుకుపోయిన బురద, చెత్తా చెదారం, దుర్గంధం ఆ అనుభూతిని దూరం చేస్తున్నాయి. వరదలు సహజమే అయినా వరదల తర్వాత ఘాట్లను పరిశుభ్రంగా మార్చాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని భక్తులు గుర్తు చేస్తున్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో స్పందించి గోదావరి స్నానఘాట్లను త్వరగా శుభ్రపరిచి రామభక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.